వరల్డ్ కప్ ను టీమిండియా గెలిచి 10 రోజులైపోయింది. అభిమానులు ఇంకా గెలుపు సంబరాల్లోనే ఉన్నారు. వరల్డ్ కప్ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. 10 రోజులు వెనక్కి వెళ్లి రోహిత్ శర్మ సాధించిన రికార్డులను గుర్తు చేసుకుంటున్నారు. నిజానికి టీ20 వరల్డ్ కప్ లో హిట్ మ్యానే అనేక రికార్డులు కొల్లగొట్టాడు. టోర్నీ ఆరంభం నుంచి రోహిత్ అద్భుతంగా రాణించాడు. ముందుగా ఐర్లాండ్ పై ఇరగదీశాడు. హాఫ్ సెంచరీ కొట్టాడు. ఆ తర్వాత కాస్త దూకుడు తగ్గిన సూపర్ 8 స్టేజ్లో మళ్లీ పంజా విసిరాడు. ఆస్ట్రేలియాపై విశ్వరూపం చూపించాడు. ఆ వెంటనే సెమీస్ లో ఇంగ్లాండ్ పై కసితీరా పరుగులు సాధించాడు. టోర్నీలో 8 మ్యాచ్ల్లో కలిపి 257 పరుగులు చేశాడు. ఐర్లాండ్ పై హిట్ మ్యాన్ 3 సిక్స్లు కొట్టగానే అరుదైన రికార్డును అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 600 సిక్స్లు కొట్టిన తొలి ప్లేయర్గా నిలిచాడు. సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్లో హిట్ మ్యాన్ 7 ఫోర్లు 8 సిక్స్లు బాదాడు. 6 సిక్స్ కొట్టగానే సూపర్ ఫీట్ను నమోదు చేశాడు. అంతర్జాతీయ టీ20లో 200 సిక్స్లు కొట్టిన ప్లేయర్గా రికార్డులోకి ఎక్కాడు. టీ20 కెరియర్లో 159 మ్యాచ్లు ఆడిన రోహిత్ శర్మ 205 సిక్స్లు సాధించాడు. ఆస్ట్రేలియాపై 8 సిక్స్లతోనూ రికార్డులోకి ఎక్కాడు. ఆసీస్ పై ఒకే మ్యాచ్లో ఎక్కువ సిక్స్లు కొట్టిన ప్లేయర్గా నిలిచాడు. ఓవరాల్ గా 3 ఫార్మాట్లలో కలిపి కంగారూలపై 132 సిక్స్లు కొట్టాడు. క్రిస్ గేల్ కంటే 2 సిక్స్లు ఎక్కువగా బాదాడు. టీ20 వరల్డ్ కప్ లో అద్భుత షోతో మరో రికార్డును రోహిత్ తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా నిలిచాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజంను వెనక్కి నెట్టాడు. అంతర్జాతీయ టీ20లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా నిలిచాడు. టీ20 కెరియర్లో హిట్ మ్యాన్ 4231 పరుగులు సాధించాడు. రెండో స్థానంలో 4188 పరుగులతో కోహ్లీ ఉన్నాడు. బాబర్ అజం 4145 పరుగులతో మూడో స్థానంలో నిలిచాడు. అంతర్జాతీయ టీ20లో కెప్టెన్ గా రోహిత్ 50 విజయాలను అందుకున్నాడు. ఇది కూడా రికార్డే. టోర్నీలో ఓటమి లేకుండా టీ20 వరల్డ్ కప్ అందుకున్న కెప్టెన్ గాను హిట్ మ్యాన్ రికార్డుల్లో నిలిచాడు. మొత్తంగా రోహిత్ సాధించిన రికార్డులను అభిమానులు గుర్తు చేసుకుంటూనే ఉన్నారు.